హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. మై సెల్ఫ్ కుమారి. నేను ఈరోజు మీకు ఒక డెమో గురించి చెప్తున్నాను. సో మన కాలి పట్టీలు ఇవి ఉన్నాయి చూడండి, చూసారా? ఈ పట్టీ ఎంత ఆ, చాలా డర్టీగా అయిపోయింది, బ్లాక్గా అయిపోయింది. ఈవెన్ అస్సలు మా పాప పట్టీ అండి, చాలా బ్లాక్గా అయిపోయింది, పెట్టుకుంటే చాలా అసహ్యంగా కూడా ఉంది. సో అలాంటి పట్టీని ఇది ఇంకా మెరుగు పెడితే ఎలా వస్తుందో, అంటే కొత్త పట్టీ ఎలా ఉంటుందో అలా మనకి చేసుకునే ఆప్షన్ అయితే ఉందండి. అదేంటంటే మన వెస్టేజ్ ప్రోడక్ట్లో ఆల్ట్రా గార్డ్ అండి. నిజంగా ఇది ఎక్సలెంట్ ప్రోడక్ట్గా చెప్పొచ్చు. ఇది మనం నార్మల్గా దీన్ని ఎందుకు బాత్రూమ్ క్లీన్ చేసుకోవడానికి యూజ్ చేస్తాము. నిజంగా బాత్రూమ్ ఎంత క్లీన్ అవుతుందో ఆ ఒక్కదాని గురించే కాకుండా మనం ఈ విధంగా సిల్వర్ ఐటమ్స్, అంటే ఈ వెండి పట్టీలు, వెండి సామాన్లు, ఇత్తడి సామాన్లు ఏం చేసినా సరే అవి మెరుగుపట్టినట్టు వచ్చేస్తాయి. అవి నిజంగా నేను ఆల్రెడీ ఒక పట్టీని తీసి దాంతో నేను క్లీన్ చేశాను. క్లీన్ చేసిన తర్వాత ఈ విధంగా వచ్చింది ఫ్రెండ్స్, చూసారా ఎలా ఉందో? చూసారా, రెండింటికి డిఫరెన్స్ చూడండి. ఇదే పట్టీని నేను ఆల్ట్రా గార్డ్తో క్లీన్ చేశాను, కొత్త పట్టీలా ఉంది. సో దీన్ని మీకు నేను ఇప్పుడు మళ్ళీ చూపిస్తాను, ఏ విధంగా క్లీన్ చేస్తే ఎలాగా లైవ్లో ఎలా మీకు అది రియల్లా కాదనే విషయం కూడా మీరు చూడొచ్చు. ఓకేనా ఫ్రెండ్స్? ఇదిగోండి ఫ్రెండ్స్, ఆల్ట్రా గార్డ్ క్యాప్ ఓపెన్ చేశాను. ఒక ప్లాస్టిక్ బౌల్ తీసుకున్నాను. సో అందులో వేసాను. చూడండి ఫ్రెండ్స్, పట్టీని అందులో వేసిన తర్వాత చూస్తున్నారా ఫ్రెండ్స్, ఎంత నీట్గా వదులుతుందంటే. అసలు ఎంత బ్లాక్గా ఉండేది కదా. ఇది ఎంత చక్కగా క్లీన్ చేసేవచ్చు మనం.
బ్రష్ పెట్టుకొని మన టూత్ బ్రష్ ఉంటుంది కదా, వేస్ట్గా ఇంకా మనం పడేస్తాం కదా, దాన్ని ఆ బ్రష్తో చక్కగా ఈ విధంగా దీన్ని క్లీన్ చేసుకుంటే ఏం పెట్టక్కర్లేదు. ఇంకా మెరుగు పెట్టించడానికి మనం డబ్బులు ఖర్చు పెట్టక్కర్లేదు. హ్యాపీగా మన ఆల్ట్రా గార్డ్ ఉంది కదండి, నిజంగా ఎక్సలెంట్ రిజల్ట్ అండి. ఇంత మంచి రిజల్ట్ నాకు చాలా అవాక్ అయ్యింది. సూపర్ ఉంది కదండి. హ్యాపీగా చూడండి ఫ్రెండ్స్, ఇప్పటివరకు చూసారు కదా, నిజంగా ఇది ఎంత క్లీన్ అవుతుందంటే చాలా క్లీన్ అవుతుంది. చూడండి, మెరుగు పెట్టిన దానికన్నా బాగుంటుంది క్లీన్ చేసుకుంటే. ఇది నార్మల్ వాటరు. అసలు ఇందాక పట్టి ఎలా ఉండేదో చూసారు కదా, బ్లాక్గా ఉండేది, పెట్టుకుంటే అసహ్యంగా ఉండేది. అది కొత్త పెట్టి ఎలా బాగుంటుందో అంతలా అయిపోతుంది. ఇలా వేస్ట్ బ్రష్ అనుకొని పడేయకుండా చక్కగా బ్రష్తో కూడా మనం ఈ విధంగా మన ఆల్ట్రా గార్డ్స్తో కానీ మనం చేసామనుకోండి, హ్యాపీగా దాన్ని మనం మళ్ళీ కొత్త పట్టీలా యూజ్ చేసుకోవచ్చు. చూసిన వాళ్ళు కూడా అడుగుతారు ఏంటి కొత్త పట్టీలా అని. అంత చక్కగా ఇవి తయారవుతాయి. చూసారా, మీకు ఇంకొంచెం బాగా రావాలి అనుకుంటే, సరిపోవట్లేదు అనుకుంటే ఇంకొక డ్రాప్ వేసుకోండి, ప్రాబ్లం లేదు. మన చేతులకు కూడా ఏం కాదు. అదే వేరేది ఏదైనా లిక్విడ్ మనం ఇలా వాష్రూమ్ క్లీన్ చేసేది కానీ మన చేతితో ఇలా పట్టుకున్నాం అనుకోండి, చెయ్యి మండిపోతుంది, ఏదో ఎలర్జీ లాగా వచ్చేస్తుంది. సో నేను ఇది డైరెక్ట్గా మన ఆల్ట్రా గార్డ్ డ్రాప్ వేసాను, దాంతోనే తోముతున్నాను. నా చేతికి కూడా ఏం కావట్లేదు, అంతా బాగుంది. చూసారా ఎంత బాగుందో, కనిపిస్తుందా ఎంత నీట్గా ఉందో. తోమిన తర్వాత దీన్ని వాష్ చేసినప్పుడు ఇంకా బాగా తెలుస్తుంది. చూడండి, ఇక్కడ వాటర్ ఉంది, ఎలా వచ్చిందండి. సో ఇందాక నేను చేసిన పట్టి అది కూడా కడిగేస్తున్నాను, రెండు కూడా. మళ్ళీ ఇంకోసారి క్లీన్ చేసుకుందామంటే క్లీన్ చేసుకోవచ్చు. ఇంకా మెరుగుపడినట్టు ఇంకా కొత్తగా రావాలి అన్నా చేసుకోవచ్చు. చూసారుగా ఎంత బ్లాక్గా ఉండే బట్టలు మెరుగుపెట్టినట్టు ఎంత బాగా మెరుస్తున్నాయో. ఇది నార్మల్ వాటర్ అండి. ఇంకా ఈ ఆల్ట్రా గార్డ్ తాలూకు అది ఏమైనా లిక్విడ్ ఉందేమో అని దాంట్లో మళ్ళీ తోనేస్తున్నాను. ఇంకా ఇది కొంచెం సేపు నానబెట్టుకున్నా సరే ఇంకా బాగుంటుంది. నేను ఇంకా నానబెట్టలేదు. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా మన చాలా చెత్త పట్టేసిన బ్లాక్గా అయిపోయిన సిల్వర్కి పట్టీలకి ఈ విధంగా మనం చేసినప్పుడు మెరుగు పెడితే ఏ విధంగా ఉంటుందో అలా ఉంటుంది. చూసారు కదా. చూసారా ఫ్రెండ్స్, క్లీన్ అయిపోయింది. దాన్ని నీట్గా క్లాత్తో తుడిచేసాను, చాలా నీట్గా ఉంది. మాకు వీడియోలో మీకు ఎలా కనిపిస్తుందో కానీ నాకైతే చాలా మెరుగు పెడితే ఎలా ఉంటుందో అలా ఉంది, కొత్త పట్టీలా ఉంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. వీలైతే మీరు కూడా చక్కగా ఒకసారి దాన్ని ఎక్స్పెరిమెంట్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.